దొరకని నేను తిరిగి వచ్చేసాను. సో అటువంటిది ఎలాగైనా సరే, ఎందుకంటే నా గురించి మా రామచంద్రన్ బాగా తెలుసు. మేము చిత్తూరు నుంచి నడుచుకుంటూ పోయాము సంవత్సరాలు, ఒకసారి 2 సార్లు. నాకు చిన్నప్పటి నుంచి ఒక వెంకటేశ్వర గుడికి తప్పిస్తే మేము వేరే గుడికి 90% వెళ్ళాం. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి మా హృదయంగా భావిస్తాం, ఓరియంటెడ్గా పనిచేస్తాం. అదేవిధంగా ఆ రోజు నాకు తిరుమల తిరుపతి దేవస్థానం అధ్యక్షుడు కావాలంటే 1 నిమిషం కూడా ఆలోచించకుండా ఆయన ఎలక్షన్ ముందే 6 నెలల నుంచి ఇవి రిజర్వేట్ అన్నారు. ఇవి రిజర్వేట్ అని ఆయన గుర్తుపెట్టుకొని ప్రభుత్వం రాగానే నన్ను అధ్యక్షుడిగా నియమించారు. అధ్యక్షులు నియమించడానికి సరిపోలేదు. గతంలో పనిచేసినటువంటి అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నెలకో 2 నెలల్లో ఒకసారి మీటింగ్కి వెళ్ళి సంతకాలు పెట్టి వచ్చేవాళ్ళు. కానీ నేను నెలకి 20-22 రోజులు నేను తిరుమలలోనే ఉంటున్నాను. తిరుమలలో ఉన్నప్పటికీ కూడా నెలకు 1-2 సార్లు దర్శనానికి పోతాను. రోజు పోను. ఎందుకంటే సామాన్య భక్తులకు అవకాశం ఇవ్వాలి. రోజు నేను పోతే ఆ పిల్లల్ని ఆపేస్తాను, సామాన్య భక్తులకి ఇబ్బంది అవుతుంది అనే ఒక ఆశయంతో నేను దర్శనాలు పోను. గతంలో నెలకి అంటే రోజుకి 60,000-50,000 దర్శనం చేసుకున్నాం. నేను చైర్మన్ అయిన తర్వాత యావరేజ్గా ఈరోజు 80,000 మంది ప్రతిరోజు దర్శనం చేస్తున్నాను. అది ఎందుకంటే విఐపి కల్చర్ తగ్గించి సామాన్య భక్తులకి పెద్దపీట వేయాలనేటువంటి దృక్పథంతో నేను పనిచేస్తున్నాను. నేను గతంలో తిరుపతి నుంచి చెన్నై వచ్చేటప్పుడు కొన్ని వేల మంది నడుచుకుంటా తిరుపతికి వెళ్తామండి. నేను చూశాను. వాళ్ళు 200-300 కిలోమీటర్లు నడుచుకుంటా పోయి నరకవారంగా పోయి అక్కడ 20 గంటలు క్యూ లైన్లో నుంచొని 1-2-3 సెకండ్లు చూడడానికి ఎంత తాపత్రయం పడతారో నేను అలాగా చూసిన వ్యక్తిని. అందుకని నేను ఎప్పుడు కూడా సామాన్య భక్తుడికి పెద్దపీట వేయాలి అనే ఉద్దేశంతో నేను ఈరోజు పనిచేస్తున్నాను. అదేవిధంగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాను. చెప్పలేని సంస్కరణలు గతంలో చేశానా చేయనా నాకు అవసరం. నేను ఏదైతే సామాన్య భక్తుడికి పెద్దపీట